అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఇలా అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. మరి అక్కడ వాళ్ళ కృష్ణ తండ్రి కానీ రేణుక కానీ చాలా బాధాకరంగా వాళ్ళ శోకచుప్త ఉదయంతో ఉన్నారు. వాళ్ళ కుటుంబము వాళ్ళు ఒకటే కోరుతూ ఉన్నారు, మా సహస్ర పేరు మీద తప్పకుండా ఒక చట్టమే తీసుకురావాలి, ఇంకొకరికి అన్యాయం జరగద్దు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల మరి పోత్బలతో జరిగింది, ఇది మాకు న్యాయం జరగాలని చెప్పి కూడా వాళ్ళు కమిషన్ చైర్మన్ గా నాకు కోరడం జరిగింది. నేను కూడా తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచపోయి తర్వాత తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా తప్పకుండా చేస్తాం. నేను పోలీస్ శాఖ వారిని కూడా నేను డీసీపీ గారిని ఆదేశిస్తూ ఉన్నా, తప్పకుండా ఈ చట్టము SC/ST చట్టం కూడా ఈ కేసులో వర్తింపజేయాలని చెప్పి నేను వాళ్ళకు డైరెక్షన్ ఇస్తా ఉన్నా. ఏది ఏమైనా మరి సహస్ర ఏదైతే హత్య జరిగిందో ఎంతటి వారైనా ఆ కుట్రకోణం ఎవరో ఉన్నారు, బ్యాక్ ఎవరో ఉన్నారు, కుటుంబ సభ్యులరా ఇంకొక మిత్రులరా ఆరా తీసి వాళ్ళందరిపై కూడా ఈ కేసు నమోదు చేసి వాళ్ళకి శాశ్వతంగా మరి జైలు శిక్ష పడే విధంగా మరి తప్పకుండా మేము SC/ST కమిషన్గా తప్పకుండా మేము ప్రభుత్వాన్ని కోరుతాము. మరి పోలీస్ శాఖను కూడా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా, ఈ యొక్క ఇటువంటి మళ్ళీ జరగద్దు, ఇటువంటి పునరావృతం కావద్దంటే తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవాలి, ఇంతటి వారిని ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబానికి ఎక్స్కేసే కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి మా గౌరవ ముఖ్యమంత్రి లెటర్ రాసి SC/ST కమిషన్ తరఫున తప్పకుండా కుటుంబానికి ఎక్స్కేస్ ఇవ్వడము, వాళ్ళ కుటుంబానికి 2 BHK ఇల్లు అలాట్ చేయడము, ఇంకా బెనిఫిట్స్ కూడా SC/ST వాళ్ళ కేసులో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా అన్ని కూడా వర్తింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. సార్, ST/ST కేసు అట్రాసిటీ నమోదు చేయమని పోలీసులను ఆదేశిస్తున్నారు. అవును, 100% ఆదేశిస్తాం. ఇప్పుడు పోలీసులను మీరు చెప్పారా సార్? పోలీసులు ఇప్పుడే వచ్చాను, నేను పోలీసులు చెప్తాను, డీసీపీ గారితో మాట్లాడతా, సిపి గారితో మాట్లాడతా. తప్పకుండా ఈ యొక్క హత్యతో పాటు SC/ST కేసు వర్తింపజేసి వాళ్ళు తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాము. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ 2 BHK ఇల్లు కానీ వాళ్ళకి ఎగ్రేషియా కానీ ఇంకా SC/ST కేసులో ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ అన్ని కూడా వర్తింపజేస్తాము. తప్పకుండా ముఖ్యమంత్రి కూడా స్పెషల్గా ఈ కేసుకు ఆ పసిపాపను చూస్తే ఆ సీనాపాసం వ్యాపారం చూస్తే మా కన్నులు ఇల్లాస్తున్నాయి కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించి తప్పకుండా ఈ కుటుంబాన్ని ప్రత్యేకమైన ఎక్సైజ్ ఇప్పించడానికి మేము 100% కమిషన్ ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశం గురించి ఏమన్నా ప్రభుత్వంతో మాట్లాడతారా? అంటే ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఉన్నాయో చూస్తాము. వాళ్ళకు 2 BHK 100% ఇస్తాం, ఎక్స్కేసే ఇప్పిస్తాం, SC/ST కేసు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే అది ముఖ్యమంత్రి గారి ద్వారా నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా మేము SC/ST కమిషన్ తరఫున ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించాలని కూడా మేము తప్పకుండా మా యొక్క రిక్వెస్ట్ మాత్రం ఉంటుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులను కలిసారు, ప్రధానంగా ఏ డిమాండ్ మీ ముందు పెడుతున్నారు సార్? వాళ్ళు ఏమంటున్నారు, ఒకటే డిమాండ్ అడుగుతారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు ఇటువంటి అన్యాయం వాళ్ళ ఏ కుటుంబం జరగద్దు, పిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది, మా ఇంత టౌన్లో కూడా జరిగిందంటే మాకు ఘోరం అనిపిస్తూ ఉన్నది, ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి, మళ్ళీ ఏ పిల్లల తల్లిదండ్రులు ఇటువంటి అన్యాయం జరగద్దని వాళ్ళు కోరుతా ఉన్నారు. పోలీసుల దర్యాప్తు తీరుని ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? లేదు, పోలీసు దర్యాప్తులు నేను అదే రోజు జరిగినప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఏసీపీ గారితో మాట్లాడినా. ఏసీపీ గారు నేను లీవ్లో ఉన్నా, ఇప్పుడే నేను తెలుసుకుంటా అని చెప్పి నాకు 10 నిమిషాల ఏసీపీ గారు ఫోన్ చేసినారు. మేము సీరియస్ చేస్తున్నాం కేసు, లేదు సార్ అని చెప్పి నాకు ఏసీపీ గారు చెప్పినారు. పోలీసులు కూడా చాకచక్యంతోనే మంచిగా దొరకబట్టిండ్రు. నేను వాళ్ళను పోలీసు శాఖను అభినందిస్తూ ఉన్నా. తొందరగా చేయించినట్టే కూడా నేను వాళ్ళ కుదకి తెలియజేస్తా ఉన్నా.